హాయ్ అండి, శ్రావణంలో ప్రసాదాలు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాం కదా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి. తర్వాత ఇప్పటి నుంచి మనకి ఫెస్టివల్స్ అనేటివి బాగా స్టార్ట్ అయిపోతాయి కదా, అందుకని మనం ఎక్కువగా ఇలాంటి ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాం కాబట్టి ప్రసాదం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా బాగా గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ముందుగా 1 కప్పు పప్పుని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని నీట్గా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 5-6 ఐస్ క్యూబ్స్ని వేసేసుకొని 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పాటు మనం రెస్ట్ ఇవ్వాలి. అప్పుడైతే మనకి పిండి అనేది చాలా గుల్లగా తయారవుతుంది. ఇప్పుడు 45 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత తీసి పిండిని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కచ్చపచ్చగా దంచుకున్న మిరియాల పొడిని వేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడేం అవసరం లేదండి. ఇంకా ఇప్పుడు మనకి వడలాగా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మనకి చేతికి అనేది అతుక్కోకుండా ఉండాలన్నమాట మనం వడ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పిండిని మనం ఆల్రెడీ కాగబెట్టుకున్న నూనెలో వేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి సోడా వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎలాంటి రవ్వలు కూడా వాడకుండా సింపుల్గా ఇలాగా మనం గారెలు అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులో మనం ఆనియన్ అలాగా వేసుకుంటే ఇంట్లో వడల్లాగా కూడా ప్రిపేర్ చేసుకొని చట్నీ చేసుకొని తినేయచ్చు. చాలా బాగా వస్తాయి. ఒక్కసారి ప్రాసెస్లో ట్రై చేయండి. మనం పప్పుని ఎక్కువగా నానబెట్టుకోవడం వల్ల మనకి వడలు అనేవి కూడా చాలా గుల్లగా వస్తాయండి. మళ్ళీ పిండి రుబ్బిన తర్వాత కూడా మనం ఎక్కువసేపు రెస్ట్ ఇవ్వాలి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.